ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్పింది. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నాడు. అందుకు నికోదేము, ముసలివాడైన మనుష్యుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడుగుతారు. యేసు ఇట్లన్నది, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని నీతో నిశ్చయముగా చెప్తూ, శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనని వినదు. మీరు కొత్తగా జన్మింపవాలని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవచ్చు. గాలి తనకిష్టమైన చోటును విసరను, నీవు దాని శబ్దమును విందువే కానీ అది ఎక్కడ నుండి వచ్చును ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే మనమందరము శరీర సంబంధులవి, శరీర కార్యాలు నెరవేర్చేవాడు. మనం ఆదాము రక్తంలో నుంచి వచ్చిన వారి మనం. అయితే ఆదాము శరీరాన్ని కప్పుకొని వచ్చి ఉన్నాడు. అయితే యేసు ప్రభువు వారు ఆకాశము నుండి వచ్చినవాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో పైగా టైం లేదు. కొరింథీయులకు పత్రిక 15 అధ్యాయం. అధ్యాయం 44. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉంది. ఇది విషయమై ఆదాము మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవించే ఆత్మ ఆయన. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, తరువాత ఆత్మ సంబంధమైనది. మొదట మనుష్యుడు భూ సంబంధమైన మంచి నుండి పుట్టినవాడు, రెండవ మనుషుడు పరలోకం నుండి వచ్చినవాడు. రెండవ మనుషుడు అంటే యేసు ప్రభువు వారు పరలోకం నుండి వచ్చినవాడు. భూ సంబంధి అంటే ఆదాము. అయితే కొత్తగా జన్మించిన దానికి అని చెప్తున్నాడు కదా. ఒకడు కొత్తగా జన్మించితేనే వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని చెప్తున్నానని చెప్తున్నాడు. 3వ అధ్యాయం. కొత్తగా జన్మించితే ఎక్కడుంటాడు? దేవుని రాజ్యంలో ఉంటాడు. అయితే మనకి ఇంకో మాట చదువుతాము. పేతురు రాసిన పత్రికలో పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఆయన తన విశేష కనికరము చొప్పున మరలా జన్మింపజేసింది. విశేషమైన కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసింది. అయితే ఈ నికోదేము ఏం చేస్తున్నాడు? నికోదేము ఆయన చెప్పినట్టే ఆయన లోకంలో ఉండేది, లోకం ఆయనను మూలముగా కలిగేది. శరీరం మూలముగా జన్మించిన శరీరము, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనయ్యున్నదని. మీరు కొత్తగా జన్మింపాలని నేను మీకు చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటును విసరు, నీవు దాని శబ్దమును విందువే కానీ అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోవడో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడని. యేసు ప్రభువుని గురించి వాక్యం చెప్పినప్పుడు కొందరి హృదయాలు పాపం అని ఒప్పుకుంటారు,
అదే గాలి తనకి ఇష్టమైన చోటును విసరును అని చెప్పిన మాట ప్రతి ఆలోచన. ఇష్టమైన చోటును ప్రతి ఒక్క హృదయాన్ని కదిలించేది యేసు ప్రభు వాక్యమే. వాక్యమైన యేసు ప్రభు వారు ఆయన కదిలించినప్పుడు నమ్ముకుంటారన్నమాట. నిజమైన ప్రభు మా పాపని ఆయన నన్ను క్షమించు అని మనం ఒప్పుకుంటాం మనసులో. అప్పుడు ఆత్మ ఆ కార్యం జరిగిస్తాడన్నమాట. అయితే ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతను దేవుని రాజ్యంలో చూడలేడని నీతో నిశ్చయముగా చెబుతున్నాను. క్రొత్తగా జన్మించింది. అయితే ఈ నికోదేమో అనుదినమో ఆయన దగ్గరికి పోయి, బోధకుడా నీవు దేవుని ఎదుటి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదాము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేసిన సూచక్రియలు ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్పారు. యేసు ప్రభువుకే బోధ చెప్తాడు ఈ నికోదేమో. అయ్యా నువ్వు చేస్తున్న కార్యములు దేవుడు తప్ప ఇంకెవరూ చేయలేరన్నవాడు ఈయన ఒప్పుకోవడం లేదు. ఈయన ఒప్పుకోవడం వల్ల ఆయనకే అందుకు చేస్తూ అతడితో ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యం చూడాలని చెప్తున్నాడు. కొత్త జన్మ మనకి యేసు ప్రభు ద్వారా మనకి కొత్త జన్మ వచ్చింది. కొత్త జన్మ ఎలా వచ్చిందంటే యేసు ప్రభు నమ్ముకున్నప్పుడే పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయనని రాయబడి ఉంది. కొరింథీయులు రాసిన పత్రికలో 2 కొరింథీయులు రాసిన పత్రిక 5:17 2 కొరింథీయులు రాసిన పత్రిక 5:17 ఒక్క మాట చదివింది. 2 కొరింథీయులు రాసిన పత్రిక 5:17 5:17 కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్త వాయను. ఇదే మాట మనకు కావాల్సింది. కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్త వాయను. ఇంకా మనలో కానీ పాత పులిపిండి కానీ పాత శాస్త్రి కానీ ఈ సంవత్సరంతో వదిలిపెట్టి మనం కొత్తగా జన్మించిన వారి వల్లే వచ్చి సంఘంలో కూడా పరిచర్య చేయడానికి ముందుకు రావాలి. సంఘానికి అండగా ఉండాలి. మనం అది నేర్చుకుందాం. ముందు చెమ్మటానికి అలా వాళ్ళే రావాలి, వీళ్ళే రావాలి, వాళ్ళే చేసుకుంటారు కాపులేయటానికి అని అంటే కుదరదు. అందరూ వంతుల ప్రకారం చేశారని బైబిల్ చెప్తుంది. మనం కూడా అలా చేయడానికి పెట్టుకోవాలి. దేవుడి మాటలు అందించుకోవాలి. మనం కూడా కొత్తగా జన్మించిన వారిగా ఉంటాం. నూతన సంవత్సరం ఈ హ్యాపీగా మనకు చూపిస్తుంది. అందరికీ వందనాలు. ఈ సంవత్సరం అంతా దేవుడు మన జీవితంలో చేసిన మేలన్నింటిని బట్టి దేవుని స్తుతించడానికి మనం అందరం చేరి వచ్చాం. దిస్ ఇస్ ద టైమ్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. దేవుడు ఈ సంవత్సరం అంతా జనవరి 1 నుంచి ఇప్పటి వరకు మన జీవితంలో చేసిన మేలన్నింటిని బట్టి మనం ఆయన స్తుతించడానికి చేరి వచ్చాం. ఈ సందర్భంలో మరి దేవుని వాక్యంలో నుండి ఒక వాక్యం చదువుతున్నాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 25వ వచనం. మాథ్యూ చాప్టర్ 24. మత్తయి సువార్త 24వ అధ్యాయం 25వ వచనం. నాకు బాగా తెలిసిన వచనమే. మత్తయి సువార్త 24:25. ఇదిగో ముందుగా నేను మీతో చెప్తున్నాను. కాబట్టి ఎవరైనాను ఇదిగో అరణ్యంలో ఉన్నాడని మీతో చెప్తున్నాను. అరణ్యంలో ఉన్నాడు. సారీ 35 24వ అధ్యాయంలోనే 35వ వచనం. ఆకాశంలో భూమిని గతించును కానీ
ఆకాశములు భూమియు గతించును కానీ నా మాటలు ఎంత మాత్రమును గతింపు. నా మాటలు ఏ మాత్రమును గతింపవు అనే మాట మనం చూస్తున్నాం. మనము దేవుని సన్నిధిలో చేరి వచ్చాం. మరి ఆకాశము భూమి గతించుకోను కానీ నా మాటలు ఎన్నడను గతించవు అనే మాట మనం చదువుతున్నాం. కొద్దిసేపు మనం ధ్యానం కొరకు మరి ఏవి గతించిపోతాయో, మరి ఏవి గతించవో అని 2-3 వాక్యాలు మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను. ఈ వచనంలో మనం చూస్తే ఆకాశము భూమి గతించుకోము కానీ ఏవి గతించవంట? దేవుని మాటలు గతించవు. గాడ్స్ వర్డ్ విల్ స్టే ఫర్ ఎవర్ అనే మాట మనం చూస్తున్నాం. ఈ మాట గురించి మనం ఒకసారి ఆలోచించినట్లయితే, మరి దేవుని వాక్యం ఈరోజు మన చేతిలో ఉందండి. దిస్ వర్డ్ విల్ నాట్ పాస్ అవే. సంవత్సరాలు పాస్ అయిపోతాయి. 24 సంవత్సరం వెళ్ళిపోతుంది, 23 వెళ్ళిపోయింది, 24 వచ్చింది, 24 వెళ్ళిపోతుంది, 25 వస్తుంది. భూమి కూడా గతించిపోతుంది, ఆకాశం కూడా గతించిపోతుంది. కానీ మన చేతిలో ఉన్న దేవుని వాక్యము గతించదు. ఇట్ స్టేస్ ఫర్ ఎవర్. ఇట్ ఈస్ అన్ ఇటర్నల్ థింగ్ అని మనం చూస్తున్నాం. మనము గమనించినట్లయితే మరి దేవుని వాక్యం ప్రింట్ అవ్వాలంటే, ఈ వాక్యం ప్రింట్ చేయడానికి మరి అనేక మంది మిషనరీస్ చాలా కష్టపడ్డారు. ఈరోజు మన చేతిలో ఈ దేవుని వాక్యం ఉంది అంటే మన భాషలో, తెలుగు భాషలో, మన మాతృభాషలో ఈ వాక్యం ముద్రించబడిందంటే మరి అనేక మంది మిషనరీలు వారు చేసిన ప్రయాస, వారు గతించిపోయారు కానీ వారి ప్రయాస నిలిచి ఉంది. దేవుని వాక్యం మన చేతిలో ఇంకా మనం చదువుకుంటూనే ఉన్నాం. దానివల్ల మనం ఎన్నో మేలులు పొందుతూనే ఉన్నాం. మనమే కాదు, మరి ఈ లోకంలో దిస్ ఇస్ ద మోస్ట్ చాలా ఎక్కువగా అమ్ముడుపోయే పుస్తకం అంటే బైబిలే. ఇన్ ద హోల్ వరల్డ్ ఎక్కువగా అమ్ముడుపోయే పుస్తకం, ఎక్కువగా చదవబడే పుస్తకం బైబిల్ అని మనం చూస్తున్నాం. సో దేవుని వాక్యం గతించిపోదు అనే దానికి ఇట్స్ ఎ ప్రూఫ్. దేవుని వాక్యము గతించిపోదు. 1800s నుంచి అనేక మంది అనేక ఒరిజినల్ హెబ్రూ గ్రీక్ భాష నుంచి మరి తర్జుమా చేయబడిన దేవుని వాక్యము మరి మన భాషలో మన చేతిలో ఉంది అంటే దీని వెనకాల ఎంతమంది మిషనరీస్ ప్రయాసపడ్డారో, మరి ఎంతమంది మిషనరీస్ వారి జీవితాన్ని త్యాగం చేస్తే మన చేతిలో దేవుని వాక్యం ఉంది. దేవుని వాక్యం గతించేది కాదు. మన జీవితం గతించిపోతుంది కానీ ఆకాశము భూమి గతిస్తుంది అని దేవుని వాక్యం ఈస్ గోయింగ్ టు స్టే ఫర్ ఎవర్ అనే మాట మనం చూస్తున్నాం. అంతేకాకుండా మరి ప్రకటన గ్రంథంలో ఇంకొక మాట మనం కూడా చూడవచ్చు. అక్కడ ఏమి గతించిపోకుండా ఉంటుందో రెవల్యూషన్ చాప్టర్ 21:4, రెవల్యూషన్ 21:4లో మనం చూస్తే అక్కడ కొన్ని గతించిపోతాయనే మాట మనం చూస్తాం. రెవల్యూషన్ చాప్టర్ 21:4 ప్రతి కన్నుల బాష్ప బిందువులను తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను మరణమైనను ఏడుపైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినవి అంట. సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము వింటిని అనే మాట మనం చూస్తాం. అక్కడ మనం గమనించినట్లయితే వన్ డే మరణం కూడా గతించిపోతుందంట. there will be no crying, no death, no pain ఉండదంట. ఇవన్నీ కూడా గతించిపోయేవి అనే మాట మనం చూస్తాం. అక్కడ ఉన్న మాట ఏంటంటే సంగతులు, మునుపటి సంగతులు గతించిపోతాయి. there will be a new earth, కొత్త ఆకాశం, కొత్త భూమి. మనము తరాలుగా మరి దేవునితో కూడా ఉండబోతున్నాం. అటువంటి గొప్ప నిరీక్షణ మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు దయచేశాడనే మాట మనం చూస్తాం. సో ఎన్ని మారినా మారని దేవుడు మనకు తోడుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. ఎక్లీసియాస్టిస్ ప్రసంగిలో మనం చూస్తే ప్రసంగి గ్రంథం 1:4లో అక్కడ కూడా తరాలు మారిపోతాయనే మాట మనం చూస్తాం. ప్రసంగి 1:4 తరముల వెంబడి
తరములు వెంబడి తరములు గతించిపోతున్నవి. భూమి ఒకటే ఎల్లప్పుడూ నిలుచున్నది. భూమి ఒకటే ఎల్లప్పుడూ నిలుచున్నది. తరములు వెంబడి తరములు గతించిపోతున్నాయి అని ఒక జ్ఞాని రాస్తున్నాడు. ఫస్ట్ నుంచి మనం మొదటి వచనం నుంచి గమనిస్తే మరి సమస్తము వ్యర్థమే అనే మాట మనం చూస్తున్నాం. అనేకులు మరి నేను చేసే పని నిలుస్తుంది అని అనుకుంటున్నారు, కానీ తరములు వెంబడి తరములు గతించిపోతున్నాయి, కానీ భూమి మిగిలి ఉంటుంది అనే మాట మనం చూస్తాం. దేవుడు కొత్త ఆకాశం కొత్త భూమి సృష్టించినప్పుడు మరి భూమి ఉంటుంది అనే మాట మనం చూస్తాం. సో తరములు వెంబడి తరములు గతించిపోతాయి, కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు మరి అందరి హృదయాలను he keeps affecting all the lives of people అనే మాట మనం చూస్తాం. అటువంటి దేవుని మరి తరాలు మారిన యుగాలు మారిన మారని దేవుని మరి చరిత్రలో ఎంతో మంది స్తుతించారు, ఎంతో మంది ఎన్నో విధాలుగా ఆయనను ఆరాధించారు, ఆయనను స్తుతించారు. మనం కూడా ఆయన సన్నిధిలో దేవునికి స్తుతులు చెల్లించడానికి, దేవుని ఆరాధించడానికి మనం చేరి వచ్చాం. మన సంఘంలో మనం చూసినట్లయితే జనవరి 1 నుంచి మరి అనేక కార్యాలు దేవుడు మన మధ్యలో జరిగించాడు. వాటన్నిటిని బట్టి మనం దేవుని స్తుతించబోతున్నాం. మరి నేను ఒక చిన్న క్లిప్ చేశాను, బట్ అది వేయలేకపోయాను. బట్ ఐ షేర్ ఇన్ ద గ్రూప్. జనవరి 1 నుంచి ఈ సంవత్సరంలో హైలైట్స్ దేవుడు మరి మన కుటుంబాల్లో మన ఫ్యామిలీస్లో జరిగించిన మీటింగ్స్ అయితేనేమి, చేసిన గొప్ప కార్యాలన్నీ మనం ఒకసారి ఆలోచన చేస్తే లెక్కించలేము కదండి. జనవరి 1 నుంచి మనం ఎవ్రీ వీక్ ఒకరింట్లో కాటేజ్ మీటింగ్ అని మనం స్టార్ట్ చేస్తున్నాం. అందులో కూడా మరి దేవుడు మరి రవి బ్రదర్ మన మధ్యలోకి పంపించి మంచి వాక్యాన్ని వినిపిస్తూ మనం ఆత్మీయంగా ఎదగడానికి దేవుడు కృప చూపించాడు. అంతేకాదు మరి ఈ సంవత్సరంలో మరి ప్రసాద్ అన్నకు జాబ్ వచ్చింది కదండి. అలాగే రమేష్ అన్న 2 సార్లు మరి హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. దేవుడు అద్భుత రీతిగా ఆపాడు. వెంకటేష్ కూడా దాదాపు 2 times మరణం అవుతాడు, ఇంకా హోప్స్ లేవు అనే పరిస్థితుల్లో కూడా దేవుడు కాపాడాడు. అంతేకాదు మన జీవితాల్లో మన పిల్లలు ఎగ్జామ్స్ పాస్ అయ్యారు, దేవుడు అడ్మిషన్స్, ఇంకా ఎన్నెన్నో మేలు దేవుడు మనందరి పట్ల చేశాడు. అంతేకాకుండా మనం మీటింగ్స్ ఏర్పాటు చేసుకోవడానికి, మీటింగ్స్ ద్వారా మరి చుట్టుపక్కల ఉన్న మరి సువార్థికులనైతేనేమి వారిని మనం ప్రోత్సహించడానికి, వారిని బలపరచడానికి దేవుడు మనం వాడుకుంటున్నాడు. వివర్ ఏబుల్ టు హెల్ప్ దెమ్. అంతేకాదు గిడియోన్ సండే కూడా మనకు జరిగింది కదా. యాక్చువల్లీ 2 times జరిగింది. ఏప్రిల్లో ఒకసారి గిడియోన్ సండే అయింది మనకి. నేను ఆ ఇయర్ చూసుకోలేదు, కానీ ఈ ఇయర్లో అయితే మన సంఘం తరఫున 2 times మనం గిడియోన్స్ హెల్ప్ చేశాం. ఏప్రిల్లో ఒకసారి మణిబాబు వచ్చారు, తర్వాత డిసెంబర్లో కూడా మన పాల్గొన్న వచ్చారు. మరి గిడియోన్స్ బైబిల్ ప్రింట్ చేయడంలో దేవుడు మనందరినీ వాడుకుంటున్నాడు. వి వర్ ఏబుల్ టు గివ్ టు గాడ్. దేవుడు మనకు ఇచ్చిన దాంట్లో మనం దేవునికి ఇవ్వడానికి దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. అంతేకాదు మనం మరి చిల్డ్రన్స్ మినిస్ట్రీలో కూడా సిఎఫ్ క్యాంప్లో కూడా మనం పార్టిసిపేట్ చేసాం. అక్కడ అనేక మంది చిన్నపిల్లలు దేవుని గురించి విన్నారు. సో దేవుడు మన పట్ల తన కార్యాలు జరిగిస్తున్నాడు అనే మాట మీకు ఈ ఇయర్ ఎండింగ్లో నేను జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. మరి ఒక వచనం ఉంది బైబిల్లో, ఆ వచనాన్ని దేవుడు మన జీవితాల్లో జరిగిస్తున్నాడు. ఆ వచనం ఏంటంటే మనం చూస్తున్నాం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:13. ఫిలిపియన్స్ చాప్టర్ 2:13. ఈ సంవత్సరం దేవుడు మరి ఎంత గొప్పగా మన మధ్య కార్యాలు ఎవరు జరిగిస్తున్నారు, ఎలా జరిగిస్తున్నారని మనం ఆలోచించినప్పుడు ఈ వాక్యం ద్వారా మనం గుర్తు చేయబడుతున్నాం. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ చర్చ్, లేక మన కుటుంబాలు, మన జీవితంలో. మరి దేవుడు ఫిలిప్పీ 2:13 చదువుతున్నాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:13. ఎందుకనగా మీరు ఇచ్చేయించుటకును కార్యసిద్ధి కలుగుచుటకును
తన దయా సంకల్పం నెరవేర్చుకై మీలో కార్యసిద్ధి కలుగజేయవాడు దేవుడే. చూసారండి, ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేయుటకును తన దయా సంకల్పము నెరవేర్చుటకును మీలో కార్యసిద్ధి కలుగజేయవాడు దేవుడే అనే మాట మనం చూస్తున్నాం. మనం చిన్న మంది అయినా కానీ దేవుడు మన ద్వారా గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడు. వి ఆర్ ఏబుల్ టు గివ్ టు గాడ్. మనం ఈ సంవత్సరం అంతా కూడా దాదాపు 53 సండేస్ కదా, 53 సండేస్ కూడా మరి ఎంతమంది అన్ని సండేస్ వచ్చారు? మనలో కొంతమంది అన్ని సండేస్ దేవుని సన్నిధిలో గడపగలిగాం. మరి దేవుని యొక్క మేలు మనం పొందగలిగాం, దేవుని మనం ఆరాధించగలిగాం, దేవుడు మనను సజీవులుగా ఉంచాడు కదండి. మరి కుమారాంటిని కూడా దేవుడు మరి ఆ ఫ్రాక్చర్ నుంచి కాపాడాడు, ఆరోగ్యం దయచేసాడు. అలాగే కోటేశ్వరం అండి, అలాగే మనలో అనేక మంది అనారోగ్యంగా గురైనప్పుడు దేవుడు మనల్ని కాపాడి భద్రపరిచి బలపరిచి తన కార్యాలు చేయడానికి మనల్ని నిలబెట్టున్నాడు. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ ఎండింగ్ లో ఒక్కసారి మనం ఆలోచన చేస్తే దేవుడు మన జీవితంలో ఎటువంటి గొప్ప కార్యాలు జరిగించాడో వాటన్నిటిని బట్టి మనం గుర్తు చేసుకొని వాటన్నిటిని బట్టి కొద్ది నిమిషాలు మనం దేవుని సన్నిధిలో గడుపుతాం, దేవుని సన్నిధిలో స్తుతిస్తూ మనం గడుపుదాం. మనం దాదాపు 5-10 minutes మనకు ఉంది. ఈ 5-10 minutes లో ఒక్కసారి దేవుడు మన జీవితాల్లో ఎటువంటి కార్యాలు జరిగించాడో ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. ఆ కార్యాలన్నీ కూడా మరి నూతనముగా when we enter into the new year దేవుని కొరకు ఇంకా నేను ఎక్కువగా కార్యాలు చేయాలని తీర్మానం తీసుకున్నాం. నిత్యోపదేశకాండంలో ఉంది కదా, ఈ పూర్ణ హృదయంతో, పూర్ణ బలంతో, పూర్ణ ఆత్మతో మీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను. దేవుడు మనల్ని అందుకొరకు సృష్టించాడు, దేవుని మనల్ని సంఘంలో ఉంచింది మరి దేవుని మహిమపరచడానికి. మనకు చేతనైనంత మటుకు we should continue to encourage దేవుని పిల్లలను ఎంకరేజ్ చేయడం, దేవుని పనిలో పార్టిసిపేట్ చేయడం, దేవుని స్తుతించడం, దేవుడు గురించి ఇతరులకు చెప్పడం, మరి సర్వలోకంలోకి వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించడం టు అవర్ ఫ్రెండ్స్, టు అవర్ కొలీగ్స్. కొన్నిసార్లు మనం వ్యక్తిగతంగా వెళ్ళి ప్రకటించలేకపోయినా పత్రికలన్నా పంచుతాం, చర్చిలో పత్రికలు ఉన్నాయి. సో లెట్ us decide, let us make a resolution. నేను ఈ సంవత్సరం దేవుని కొరకు జీవిస్తాను. లాస్ట్ ఇయర్ దేవుడు కార్యసిద్ధి కలుగజేశాడు, కానీ ఈ సంవత్సరంలో ఇంకా ఎక్కువగా మన జీవితాల్లో దేవుడు కార్యసిద్ధి కలుగజేయాలని ప్రార్థన చేద్దాం. అదేవిధంగా దేవుని స్తుతిస్తూ మరి న్యూ ఇయర్ లోకి ఎంటర్ చేద్దాం, ప్రార్థన చేస్తున్నాం. సర్వాధికారి సర్వోన్నతుడు మా గొప్ప దేవ, మరి ఈ విధంగా మరి సంవత్సరం ఎండింగ్ లో ప్రభు మరి కొద్ది నిమిషాలు ఉండగా మరి మీ యొక్క గొప్ప కార్యాలను మేము తలంచుకోవడానికి సంవత్సరం అంతా ఎన్నో మేలు ప్రభు మా అందరి జీవితాల్లో మీరు దయచేశారు. 1 కాదు 2 కాదు ప్రభు, అనేకమైన మేలులు, మేము లెక్కించలేని మేలులతో మీరు మమ్మల్ని నింపుతూ నడిపిస్తున్నారు. చిన్న సంఘమైన కొద్ది వారమైన కానీ అయ్యా మా ద్వారా మీరు మరి ఎన్నో గొప్ప కార్యాలు జరిగించుకున్నారు ప్రభు. మరి గిడ్జన్స్ కి సపోర్ట్ చేయడానికి, చిల్డ్రన్ మినిస్ట్రీలో సపోర్ట్ చేయడానికి, మరి అదేవిధంగా మరి అనేకమైన మినిస్ట్రీస్ లో ఎక్స్టెండెడ్ ఆర్మ్ ఆఫ్ చర్చెస్ వాటితో కూడా మరి మీ సేవ చేయడానికి జరిగించడానికి మమ్మల్ని బలపడుతున్నారు. మరి అనేకమైన చిన్నపిల్లలు మరి దేవుని వాక్యాన్ని విన్నారు, మరి యవనస్తుల గురించి కూడా జరిగింది. మీ వాక్యాన్ని యవనస్తులు విన్నారు, మేలు పొందారు ప్రభు. మరి కరవాటిలో కూడా పరిచర్య మీరు జరిగిస్తున్నారు. మరి అక్కడ కూడా మీ నామ మహిమార్గని మీరు స్టార్ట్ చేశారు ప్రభు. మీరు మమ్మల్ని వాడుకుంటున్న విధానాన్ని మేము చూస్తే కార్యసిద్ధి కలిగేసేది మీరే కనుక అయ్యా మరి నా ప్రాణమా యెహోవాను సన్నతించుమా, నా అంతరంగం ఉన్న సమస్తమా ఆయన నామమును కీర్తించుమా అని మేము చూస్తున్నాం ప్రభు. మీరు ఒక నూతన క్రియ మా జీవితాల్లో చేస్తున్నారు. సంవత్సరాలు గడిచిపోతున్నప్పటికీ, తరాలు మారిన, యుగాలు మారిన, మారని దేవుడు అయిన మీరు మా జీవితాల్లో ఎన్నో 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 గొప్ప కార్యాలు జరిగిస్తున్న విధానాన్ని బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మరి సంఘంలో మరి రవి బ్రదర్ని బట్టి స్తుతిస్తున్నాం. మరి మా బ్రదర్ని వాడుకొని అనేకమైన వాక్యాలు మీరు మాకు సంవత్సరం అంతా అందించారు. ఆ వాక్యాలు మేము విని మేలు పొందిన ప్రభు. అంతేకాకుండా
మరి అనేకమైన విధాలుగా మరి అనేక సార్లు మరి అనేక మంది మరి ప్రభా మరి హాస్పిటల్కు గురైనప్పుడు మీరు మాకు తోడైంది ప్రభా, మరి వారి కాపాడిన విధానాన్ని బట్టి చూస్తున్నాం. రమేష్ను మీరు ఆరోగ్యం దయచేశారు, కుమారానికి ఆరోగ్యం దయచేశారు, అలాగే కోటేశ్వరం అంటికి వెంకటేష్ని కూడా మీరు బలపరిచారు, ఆరోగ్యం దయచేశారు. మరి మా పిల్లల చదువుల్లో అయ్యా మీరు తోడైంది, ర్యాంక్స్ తెచ్చుకోవడానికి, అడ్మిషన్స్ పొందడానికి మీరు కృప చూపిస్తున్నారు. మరి చిన్న పిల్లలు కూడా మరి నెక్స్ట్ క్లాస్కి వెళ్ళడానికి మీరు కృప చూపిస్తున్నారు, వారి చదువుల్లో కృప చూపిస్తున్నారు, మెమరీ వర్క్స్ నేర్చుకోవడానికి, మరి కాంపిటీషన్స్లో మరి అన్నింటిలో కూడా ప్రభావ మరి చిన్న పిల్లలు మీరు తోడని నడిపిస్తున్నారు. మరి ఉద్యోగాలు చేసే మా పిల్లలందరికీ కూడా మా ఉద్యోగాల్లో ప్రభావ మీరు తోడని నడిపిస్తున్నారు. మరి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ ఇవన్నీ కూడా మీకు వల్లే మేము పొందుకుంటున్నాం. మరి సంఘంలో మీరు మాకు ఇచ్చిన దాంట్లో నుంచి ప్రభావ మేము అనేకులకు సహాయపడడానికి మీరు చూపిస్తున్న కృపను బట్టి కూడా మీకు స్తోత్రాలు తెలుస్తున్నాం. ఈ ప్రభావ ఈ సంవత్సరం అంతా మీరు మాకు మా యొక్క జీవితాల్లో నూతన కృపలతో మమ్మల్ని నింపుతూ ముందుకు సాగింపజేస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు తెలుస్తున్నాము ప్రభావ. మరి ఈ సంవత్సరం మరి కొద్ది నిమిషాల్లో మేము నూతన సంవత్సరంలోకి వెళ్ళవచ్చుగా మాకు చూపిస్తున్న కృపను బట్టి మీకు స్తోత్రాలు తెలుస్తున్నాం. ఈ నూతన సంవత్సరంలో కూడా ప్రభావ మేము ఇంకా ప్రభావ మా జీవితాల్లో ఇంకా మరి ఎక్కువగా కార్యస్థితి మీరు కలుగజేసే దేవుడు కనుక మమ్మల్ని ఎందుకు సృష్టించావో ఆ యొక్క మీ యొక్క ఉద్దేశాన్ని మా అందరి జీవితాల్లో మీరు నెరవేర్చుకునే గొప్ప దేవుడు కనుక మా అందరి జీవితాల్లో ఈ సంవత్సరంను ప్రభావ మీరు దయచేసి ఈ సంవత్సరం అంతటిలో మీరు మాకు తోడుగా ఉండి నూతన సంవత్సరంలోనికి మేము ప్రవేశించడానికి మీరు చూపిస్తున్న కృపను బట్టి ప్రభావ మీకు ఎంతగానో మా హృదయాలతో స్తుతులు చెల్లించుకుంటూ మా యొక్క జీవితాలను ప్రభావ పునర్నిర్మించుకొని న్యూ రిజల్యూషన్స్తో, కొత్త ఆలోచనలతో, కొత్త విధాలతో ప్రభావ యవనస్తులైతేనేమి, చిన్నపిల్లలైతేనేమి, ఉద్యోగాలు చేస్తున్న వారైతేనేమి మేము అందరం కూడా మిమ్మల్ని ఇంకా ఎక్కువగా స్తుతించే భాగం ఈ సంవత్సరంలో మాకు కృప చూపించి నడిపించి మరి మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగించుకుంటున్నాగా మీ నామానికి మహిమ కలిగిన ప్రభావములు తెచ్చుకున్నామని మా రక్షకుడు విమోచకుడు నేను యేసుక్రీస్తు నామంలో స్తోత్రించి ఆరాధించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కరెక్ట్గా 12 అయిందండి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ 2025. విష్ యూ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్. దేవుడు మనకు ఈ కొత్త సంవత్సరంలోకి ప్రవేశం దయచేసాడు. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ we have entered into 2025. జస్ట్ 1 minute కరెక్ట్గా 12 అయింది. దేవుడు మనకు చూపించిన కృపను బట్టి దేవునికి స్తుతులు కలుగును గాక. ప్రసాదన్న కూడా ఒక చిన్న ప్రేయర్ చేస్తారు, దానితో పాట పాడుతున్నాం. ప్రసాదన్న support.